నమస్కారం అండి, నేను మీ నండు రవికుమార్ని. రీల్ భూమి వీక్షకు పురస్వాగతం. చాలామంది అడుగుతున్నారు, కొత్తగా మల్టీ జనరేషన్ హోమ్స్ అండ్ ఎల్డర్ కేర్ హోమ్స్ అండ్ వెల్నెస్ హోమ్స్ ఇలా రకరకాల పేర్లతో వస్తున్నాయి కదండి, వీటిపై మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతున్నారు. కరెక్ట్. ఇప్పుడు పెద్ద యుఎస్ కంపెనీ వాడు చెప్పడం జరిగింది, కొలంబియా పసిఫిక్ అని చెప్పి వాళ్ళు కడుతున్నారు. అలాగా మన లోకల్ ప్రతిష్టాత్మకమైనటువంటి బ్రాండ్స్ కొన్ని ఉన్నాయి, వాళ్ళు కూడా ఇలాంటివి కడుతున్నారు. ఎందుకంటే నేను ఒక బ్రాండ్ పేరు చెప్పి ఇంకో బ్రాండ్ పేరు చెప్పకపోతే ఆ బ్రాండ్ వాళ్ళు హట్ అయ్యి వాళ్ళు మీరు వాళ్ళ ప్రమోట్ చేస్తున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేను అలాంటి బ్రాండ్స్ చెప్పట్లే, కానీ వాళ్ళందరూ కూడా మనకి టచ్లో ఉన్నారు, తెలిసిన వాళ్ళే. వాళ్ళు కూడా ఏంటంటే రేట్లు కూడా చెప్తే మళ్ళీ వాళ్ళకి ఇబ్బందులు వేరే ఉంటాయి, కాబట్టి నేను రేట్లు కూడా చెప్పట్లే. కానీ మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ తరహా ఈ హోమ్స్కి మిగతా వాటికి డిఫరెన్స్ ఏమిటి అని మనం తెలుసుకుందాం. అది వాళ్ళ కాన్సెప్ట్. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇలాంటి హోమ్స్ శంషాబాద్కి దగ్గరగా చేరువుగా, ఓకే, అటు పక్కన చిరంజీవి స్వామి గారిది లెఫ్ట్ సైడ్ మనకి వెళ్తుంటే ముచ్చింతల, అక్కడ ఇటు పక్కన కన్హా ఆశ్రమం, అక్కడ అలాంటి హోమ్స్ వస్తున్నాయి. చాలా బాగుంది. మల్టీ జనరేషనల్ హోమ్స్, 3 తరాలకి ఉపయోగపడేటువంటి హోమ్స్. అంటే ఏంటి, ఎలాంటివి? 3 తరాలు అంటే అక్కడ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి చిల్డ్రన్ ప్లేలాటు, టాట్లాటు, వాళ్ళు ఆడుకునే విధంగా, వాళ్ళకి పెద్దవాళ్ళకి ప్రేయర్స్ చేసుకోవడానికి, మెడిటేషన్ చేసుకోవడానికి, వాళ్ళ హెల్త్ జాగ్రత్తగా చూసుకోవడానికి, యోగా అండ్ జిమ్ చేయగలిగితే జిమ్ చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటివి. అలాగే ఎంప్లాయీస్, యూత్, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు అంటే ఇవాళ రేపు వాళ్ళు అడుగుతున్న క్లబ్ హౌస్లో రకరకాల డ్యాన్స్ ఫ్లోర్లు అడుగుతున్నారు. క్లబ్ హౌస్లో ఒక కార్నర్లో కూర్చుని వీళ్ళందరికీ యూత్ అందరూ కూడా జామింగ్ సెషన్స్ అని చెప్పి కొత్త ట్రెండ్ వచ్చేసింది హైదరాబాద్లో. జామింగ్ సెషన్స్ చేసుకోవడానికి, గార్డెన్ ఏరియాలో జామింగ్ సెషన్ చేసుకోవడానికి ఇలాంటివన్నీ అడుగుతున్నారు. కాబట్టి అలాంటి ప్రొవిజన్స్ అన్నీ పెట్టి వాళ్ళకి, సో ఈ విధంగా 3 తరాలకు ఉపయోగపడేటువంటి ఏవైతే ఫ్లాట్స్ కడుతున్నారో అది నిజంగా నేనైతే ఆ బిల్డర్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎక్కడి నుంచో వచ్చి కొలంబియా పసిఫిక్ వాళ్ళు మనకు కట్టాల్సిన అవసరం లేదు, మన వాళ్ళే మనకు ఆ విధంగా కడుతున్నారు. అండ్ అలాంటివి ఈ కొల్లూరు దగ్గర కూడా చక్కటివి వస్తున్నాయి. అది కూడా మొన్నే ఒక డైరెక్టర్ గారితో మాట్లాడిన కంపెనీ డైరెక్టర్ చెప్పడం జరిగింది, 40-50% దాకా కంప్లీట్ అయిపోయినాయి. అంటే ఇంకా ఒక 1.5-2 ఇయర్స్లో అవి హ్యాండ్ ఓవర్ కూడా అయిపోతాయి. హై రేజ్గా కట్టారు. అందులో కూడా కామన్ అంటే ఏంటి, కమ్యూనిటీ కిచెన్ కూడా ఉంటుంది, ఆప్షనల్. అందులోనే కొనుక్కు అక్కడే తినాలని లేదు, ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. సీనియర్స్ వాళ్ళు వండుకోలేరు అంటే అక్కడ వాళ్ళకి అది. అలాగే కామన్ అంటే కుకింగ్ కావాలనుకుంటే అక్కడికి వచ్చి వండుకుని కూడా వాళ్ళు వండుకుని చేసుకోవడానికి కూడా ఉంది అవకాశం. అలా ఎమర్జెన్సీలో బెల్ ప్రెస్ చేస్తే పరిగెత్తుకుంటూ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ ఎయిడ్కి ఎక్కడి నుంచి అక్కడికి వచ్చేది ఉంది. అంబులెన్స్ వ్యాన్లు రెడీగా లోపలే పెట్టడం జరిగింది. ఈ విధంగా రకరకాలైనటువంటివి అన్ని ప్రొవిజన్స్ పెట్టి అన్ని తరాలు అంటే వీళ్ళకి ఇప్పుడు అందరికీ తెలుసు, ఎక్కడ చూసినా సరే న్యూక్లియర్ ఫ్యామిలీస్ నుంచి ఇప్పుడు ఏమైపోయింది, ఎక్కడ చూసినా సరే ఓన్లీ ఓల్డ్ అంటే 2 ఓల్డ్ కపుల్ మాత్రమే ఉండటం, లేకపోతే యంగ్ కపుల్ మాత్రమే ఉండటం, పిల్లల హాస్టల్స్కి వెళ్ళిపోవటం, లేకపోతే పిల్లలే లేకపోవటం. ఇది ఇప్పుడు మనం చూస్తున్న సమాజంలో. ఇలాంటి సమాజానికి అనుగుణంగా కావాల్సిన విధంగా ఈ విధంగా వీళ్ళంతా కూడా చక్కటి ప్రాతిపాదికలతో కడుతున్నారు. కాబట్టి ఒకరికొకరు అందరూ కూడా వీ నీ నాట్ బి రిలేటెడ్ బై బ్లడ్, వీఆర్ కనెక్టెడ్ ఇన్ సో మెనీ అదర్ వేస్ ఆల్సో, బై అవర్ ఎమోషన్స్, బై అవర్ ఫీలింగ్స్, బికాజ్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మనుషులం. కాబట్టి మన మధ్య మానవత్వపు బంధాలు ఎన్నో రకరకాలుగా ఉంటాయి. కాబట్టి రక్త సంబంధాల గురించి ఎదురు చూడకుండా, రక్త సంబంధీకులే మనల్ని ఆపదలు ఆదుకోవాలని అనుకోకుండా, రక్త సంబంధీకులే మన దగ్గరికి వస్తారని అనుకోకుండా, అందరూ మన చుట్టుపక్కల ఉన్న మంచి వాతావరణాన్ని, కమ్యూనిటీ లివింగ్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ అన్నీ తీసుకుంటూ వీళ్ళందరూ కూడా చక్కటి ఇలాంటివి కలుగజేస్తున్నారు. ఇది చాలా అభినందించగలదు. ఇది వరకు మన గతంలో ఏంటంటే అవి అందులో ముసలాళ్ళకి అంటే సీనియర్ సిటిజన్స్కి ఒక దగ్గర కలవడానికి ప్లేస్ లేదు, ఒక న్యూస్ పేపర్ రీడింగ్కి లేదు, ఒక వాకింగ్కి లేదు, యోగాకి లేదు, ముచ్చరించుకోవడానికి ఎక్కడ ప్లేసెస్ వాళ్ళకంటే సపరేట్గా లేవు.
ఇప్పుడు అలాంటివన్నీ కలగజేస్తున్నారు. సో అలాంటి కొత్త తరహా ట్రెండ్లో వస్తున్నటువంటి ఈ అపార్ట్మెంట్స్ రేంజ్ కూడా ఇలాంటివి కూడా నేను చూశాను. అక్కడ మన శంషాబాద్ దగ్గర కూడా 5,000 రూపాయలే, ఈవెన్ కొల్లూరు దగ్గర కూడా 6,000 6,500 లోపల ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ తోటి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటివి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇవాళ మీరు మేబీ పేరెంట్స్ మీతో పాటు ఉండి ఎక్కడ ఉండి ఇబ్బందులు పడుతున్నారు. అలా కాకుండా ఇలాంటి వాటిలో ఉంటే పేరెంట్స్కి వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఇవ్వచ్చు. అంతే కదా, మనకు ఆ కృతజ్ఞతా భావంతో మనం చేయగలిగింది పేరెంట్స్కి ఇంతే, ఈ కాస్తే. అట్లీస్ట్ మనం టైం స్పేర్ చేయలేకపోతున్నాము. మనం వాళ్ళతో పాటు కూర్చుని క్వాలిటీ టైం, వాళ్ళ ముచ్చట్లు వినడానికి మనకి చికాకులు, మనకి వేరే ఇబ్బందులు ఉన్నాయి, చికాకులు మనకి మన రొటీన్లో ఉన్నాయి. ఆ వాటితో పాటు ఇవి కూడా మనం అడిషనల్గా తీసుకోలేకపోతున్నాం. వాళ్ళ పాపం చెప్పిందే చెప్తారు. అయినా అవన్నీ వాళ్ళకి చెప్పుకోకపోతే, వాళ్ళకి ఎవరికో ఒకరికి చెప్పుకోకపోతే, వాళ్ళు పంచుకోకపోతే వాళ్ళకి ఆనందం రాదు. కాబట్టి అలాంటి అట్మాస్ఫియర్ని మనము క్రియేట్ చేస్తే మనం కూడా అంటే ఈజ్ అవుతుంది, మన టైము మన ఈజ్ అవుతుంది. వాళ్ళు చక్కగా వాళ్ళు కరెక్ట్ అవుతారు. మన ఆఫీస్కి వెళ్ళిపోతాము, వాళ్ళ కింద క్లబ్ హౌస్కి వెళ్తారు, అందరూ కూర్చుంటారు, మాట్లాడుకుంటుంటారు. లేదు ఒక ఇంట్లోకి వెళ్తారు, వాళ్ళందరూ ఒకటి మాట్లాడుకుంటుంటారు. ఆ గ్రీనరీ, ఆ ఆక్సిజన్, ఆ నేచరు, ఆ ప్రకృతిలో వచ్చేటటువంటి ఎన్ని అయితే ఉన్నాయో ప్రకృతిలో ఏక్యూఐ అంటాం అనమాట. అలాంటివన్నీ కూడా మిస్ కాకుండా ఉండాలంటే ఇలాంటి ప్రాజెక్ట్స్లో, వెదర్ ఇట్ ఈస్ శంషాబాద్, కోడూరు, ఎందుకంటే మీరు ఇవి రెండు ఎందుకు చెప్తున్నాను, బికాజ్ వర్క్ ప్లేస్ ఇక్కడ ఐటీ సెక్టర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గచ్చిబౌలి ఇవి ఉన్నాయి కాబట్టి. లేకపోతే షామీర్పేట దగ్గర కూడా ఇలాంటివి వచ్చాయి. అది కూడా బ్రహ్మాండమైన ప్లేస్. షామీర్పేట, మేడ్చర్లో కూడా చాలా చక్కటి ప్రాజెక్ట్స్ చూడటం జరిగింది. సో ఎవరెవరు వాళ్ళ వృత్తుల్ని బట్టి, వాళ్ళ అభిరుచుల్ని బట్టి ఎవరెవరికైతే దైనందిన కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుని ఆ డైరెక్షన్లో కొనుక్కోండి. ఎక్కడైనా సరే ఒక డెసిషన్ తీసుకుని కొనుక్కోవడం అయితే చేయండి. అంతేగాని నేను ఇక్కడే కొనుక్కుంటా, నాకు అవసరం ఉన్నా లేకపోయినా గచ్చిబౌలిలోనే కావాలి, అక్కడే కావాలి, మళ్ళీ ఆ ₹1,00,00,000 లోపల 3 BHK కావాలంటే అది ఎప్పటికీ జరగదు. అది అసలు అనూహ్యం. ఎందుకంటే ప్రతి వాడు ఎవ్వడు కూడా ఆ విధంగా డిస్ట్రెస్ సేల్ కోరుకోకండి. డిస్ట్రెస్ అలాంటి పరిస్థితులు, అలాంటి ఆస్తి మీరు ఒకవాడు సంపాదించినా అది మనకు కలిసి రాదు. ఏడుస్తూ ఒకడు అమ్మితే అది మనకు కలిసి రాదు. అందువల్ల ఎవరైనా సరే ఇలాంటి నిర్ణయం చక్కటి బ్రాడర్ ప్రాస్పెక్టివ్లో చూసుకుని లాంగర్ టర్మ్, ఒక రియల్ ఎస్టేట్ అంటే ఒక 10 years టర్మ్స్ తీసుకుని ఇన్వెస్ట్ చేయండి. అందరూ లబ్ధిదారులు అవుతారు. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.